బల్కంపేట బోనాల చరిత్ర చూడండి. ఒకప్పుడు జమదాగ్ని తండ్రి ఏం చేస్తాడంటే అమ్మ మాత రేణుకాదేవి అన్న పేరుతోనే ఉంటుంది, ఎల్లమ్మ తల్లి పేరు ఉండదు అక్కడ. ఎల్లమ్మ తల్లి అనే విషయం తెలంగాణ విషయం మళ్ళీ వస్తుంది, ఎండింగ్లో మాట్లాడతా. రేణుకామాతకి తండ్రికి ఒక చిన్న వైరం మొదలైనప్పుడు, అంటే మాటలతోని ఒక చిన్న తప్పిదం జరిగింది. ఆ తప్పిదం నేను ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం లేదు. ఆ తప్పిదం వల్ల తండ్రి ఏం చేస్తాడంటే జమదాగ్ని రేణుకామాత తల తీసేయమని చెప్పేసి బిడ్డలకు చెప్తాడు. నలుగురు కొడుకులలో ఏ కొడుకు కూడా తల తీయడు, భయపడతాడు. తండ్రి ఆవేశాన్ని చూసి భయపడతారు. తండ్రి ఏం చేస్తాడు, పెద్ద కొడుకుని పిలుస్తాడు, వెళ్ళి నీ తల్లి తల తీసుకురా అని అంటాడు. అంటే అమ్మ తల తీసుకురా అని అంటే, తల తీసుకురాకపోతే నువ్వు నాకు ఎందుకు పుట్టినావు, నా కొడుకువేనా అని ఈయన తల తీసేస్తాడు ఆయన. అట్లా అందరు తలలు తీసేస్తాడు, నలుగురు తలలు తీసేస్తాడు. నలుగురు తలలు తీసేసినాక ఐదోడు దిగుతాడు పరశురాముడు, ఐదో కొడుకు పరశురాముడు. పరశురాముడు వస్తాడు, వచ్చేసి తండ్రి అంటాడు, పరశురామ వెళ్ళి నీ తల్లి రేణుక తల్లి యొక్క తల తీసుకొని రా నాకు అని అంటే, మహా ఆజ్ఞ అని తల కిందకి వచ్చి గండ్రగొడ్డలు పట్టుకొని ఉరుకుడే ఇక అమ్మెంబడి. ఎందుకు లేకపోతే ఆల్రెడీ 4 తలలు ఉన్నాయి ఆడ, నాది నెక్స్ట్ పడుతుంది అని ఉరుకుతాడు. ఉరికితే అమ్మ ఒక దగ్గర నా తల నరకనికి వస్తుండు పరశురాముడు అని. అమ్మ కొంచెం దూరం వెళ్ళి ఒక కొండ గుహ ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది. గొప్ప చరిత్ర బల్కంపేటదమ్మ, నువ్వు వినాల్సిన సమయం ఇది. అలా గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుహ బయట ఈయన ఏం చేస్తారు, గుహలోకి వెళ్ళిపోయిందని చూస్తాడు తండ్రి. ఆ గుహ బయట ఒక ఆవిడ ఇలా ఇంటికెళ్ళన్నీ ఇలా అనుకుంటూ ఉంటే తండ్రి పోయి తల తీసేస్తాడు, ఇక్కడికి వచ్చి నిలబడ్డది ఈవిడ అని. తీసేసరికి చూసేవారికి అక్కడ తల వేరే ఉంటుంది, లోపలనేమో ఏముంటుంది రేణుకామాత. అరే నేను పొరపాటు చేశాను కదా అని తండ్రి గట్టిగా అరుస్తాడు. ఈయన పరశురాముడు శివుడి భక్తుడు అంటాడు. మహాత్మా అని అన్నప్పుడు తండ్రి ఆవేశంగా పైనుంచి ఆకాశవాణి పడుతుంది, పరశురామ ఎంతటి పొరపాటు అంటే అది దేవి పురాణంలో ఉన్నది. అమ్మ ఒక పొరపాటు చేస్తుంది నీళ్ళకి సంబంధించిన దాంట్లో. ఒకప్పుడు ఏంటంటే అమ్మ నీళ్ళు కడవలో తెచ్చేటప్పుడు రేణుకామాత చాలా 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 పవిత్రమైన పుణ్యవతి, సత్యవతి ఆవిడ. కాకపోతే ఒకరోజు ఒక దేశం నుంచి వచ్చిన అంటే ఈ పర్యాటకులు ప్రాంతం ఆ సందర్భంలో అక్కడ వాళ్ళంతా తల్లి నీళ్ళు దేనికి ఏం చేస్తుంది అంటే స్వయంగా ఆవిడే కుండ తయారు చేసుకుంటుంది మట్టితోని. ప్రతిరోజు కుండ, ఎవ్రీడే ఫ్రెష్ కుండ ఇసుకతో తయారు చేసుకోవాలి. ఆవిడ ఎంతటి మహాపతివత అంటే ఆవిడ చేతుల స్పర్శకి కుండ తయారయ్యేదంట. అంత మనతోనైతే కుండ చేయడం లేదు, ఆయన చేసుకుని పోయేదంట. ఆ నీళ్ళు తీసుకొని వచ్చేది, అంత పతివత. ఒకరోజు కుండ చేసే సమయంలో అక్కడ ఇద్దరు, సందర్భం కాబట్టి చెప్తున్నాము, ఆ పర్యాటకులలో ఒక ఇద్దరు స్త్రీ పురుషులు శారీరకంగా ఉంటారన్నమాట అక్కడ. అంటే లైక్ వాళ్ళు ఇద్దరు శారీరకంగా ఉండడం చేత ఆ సందర్భం అమ్మ చూడడము, అమ్మ దృష్టి మరుతుంది అక్కడ. అంటే అసాంఘికంగా జరుగుతున్న వైపు అమ్మ ఒక చూపిట్లా చూసింది కదా, చూసినప్పుడు ఈ కుండ విచ్చుకోపోతుందంట. ఎందుకంటే అమ్మ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలి, చేసేది నీళ్ళ మీద తీసుకెళ్ళి జమదాగ్ని ఎదురు చూస్తుంటాడు పెనిమిటి అన్న దాని విషయంలో. అమ్మ కాన్సన్ట్రేషన్ దెబ్బతినడం చేత ఆ కుండ ఎంత చేసినా మళ్ళీ కాకపోవడం చేత, అమ్మ నీళ్లు తేకపోవడం చేత, నీళ్లు రాకపోవడం చేత పరశురాముడు ఆవేశానికి మన జమదాగ్ని తండ్రి ఆవేశాన్ని వ్యక్తపరిచి ఇంత సమయం ఆమె చేసింది అంటే నీ యొక్క ఆలోచన ఎక్కడుంది, నీ ఏమవుతుంది, నీ చెడు ఆలోచనలు ఎందుకు వచ్చాయి, నీ మైండ్ ఎక్కడ కూర్చొని ఇట్లా తిడతాంగా మనం అంటే నీది కాన్సన్ట్రేషన్ లేదంటాం కదా, ఏకాగ్రత. అలా అనడం చేత ఈయన ఆవేశం, ఎందుకంటే ఈయన సప్త మహర్షులలో 7వ వాడు జమదాగ్ని. సప్త మహర్షులు అంటే ఎవరో మీకు మరోసారి చెప్తాను. అలా ఉన్నప్పుడు ఆ ఆవేశం తండ్రి తట్టుకోలేక, కోపాన్ని భరించలేక, నీవు ఇంత అశ్రద్ధ చేసావా నా గురించి, నీలాంటి ఆడది నాకు అవసరమా అని చెప్పేసి ఇట్లా ఆవేశం వ్యక్తపరుస్తాడు. క్షణిక నిర్ణయం అంతే అది. అన్నప్పుడు నీ తల తీసేయాలి, నీకు ఒక చూపట్టు పోయిందని, నీకు చెడు ఆలోచన వచ్చింది అని అన్న ఉద్దేశం అట్లా మాట్లాడడం జరుగుతుంది సందర్భం. అలా వచ్చినప్పుడు తండ్రి తల నరకండి అని అంటాడు. ఎందుకు ఈ సందర్భం మీరు అడిగారు రోజు చెప్తున్నాము, ప్రేక్షకులు కూడా బాగా తెలియాలని చెప్తున్నాము. అలా సందర్భం ఏర్పడిన తర్వాత పరశురాముడు తల తీయడం జరిగిన తర్వాత జమదాగ్ని దగ్గరకు వస్తాడు. ఇలా చేతులు పెట్టి పొరపాటు జరిగినది, అమ్మ రేణుకామాత తల తీయలేకపోయాం,
ఇక్కడ ఒక స్త్రీ తల తీసేసాం అవును. అంటే ఈయన ఏం చేస్తాడంటే ఇక్కడ మిస్టేక్ రెండు జరుగుతుంది. రేణుకామాత తలది కూడా తీసేస్తాడు ఇమీడియట్లీ పరశురాముడు. ఈమె తల తీసేస్తాడు, ఆవిడ బతుకుందని చెప్పి ఆవిడ తల తీసేస్తాడు ఇలా ఆవేశంగా గండ్రగొడ్డలితోని. తల తీసేయడం, ఇద్దరు తల తీసేయడం జమదాగ్నికి కూడా నచ్చదు. ఏం చెప్తే ఏమి చేశారు మీరు, పొరపాటుని పరమశివుడు కూడా క్షమించాడే అని చెప్తే అప్పుడు తండ్రి అంటాడు, మీరు చేయాల్సిన విషయ వివరణలు ఏమిటంటే ఈ తలని తీసేసినందుకు అమ్మ తలని పెట్టాలి, అమ్మ తలని పెట్టని ఇక్కడ పెట్టాలి అంటే ఎలా పెట్టాలి, ఎవరి తలలు అలాగ పెట్టేసి బతికేయాలి కదా. పరశురాముడు అసలే అక్కడ భయాందోళనతో కొంత ఆశ్చర్యంగా ఉండడం చేత తలలు ఇటు అటు పెట్టేస్తాడు. ఈ రేణుక అమ్మ తలకేమో అక్కడ ఉన్న స్త్రీకి తల పెడతాడు, అక్కడ ఉన్న స్త్రీకి ఏమో అమ్మ తల పెట్టేస్తాడు. ఇద్దరు చూసుకునేసరికి ఎవరమ్మ నువ్వు అంటే నేను ఎల్లమ్మని అని అంటది. ఈడేం చేస్తున్నావు అంటే నేను ఉండేది ఇదే అడవిలో, నువ్వు ఏడులు ఉంటావు, నువ్వు నేను దేవతని రేణుకని ఏం చేయలేం కాబట్టి అప్పుడు తండ్రి జమదాగ్ని వస్తాడు, ఇద్దరిని చూస్తాడు. ఇంత ఇద్దరు ఇట్లా చేసి పెట్టాడే అని చెప్పేస్తే అప్పుడు ఏదైతే అసలైన శిరస్సు ఉంటుందో ఎల్లమ్మ తల్లి మీద మొహం ఉంటుందో ఆ అమ్మ మొహం వచ్చేసి రేణుక ఎల్లమ్మ అవుతుంది కదా. ఆ అమ్మ ఏం చేస్తాడంటే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం, ఈ శరీరం ఎవరైతే ఉంటుందో ఎల్లమ్మ తల్లిది ఆ మిగతా ఇంకొక శరీరం ఉంటుంది కదమ్మా, ఆ శరీరము తండ్రి ఏం చేస్తాడంటే ఈ శరీరంతో నేను ఉండలేను, తను చాలించగలను అని చెప్పేసి అమ్మవారి యొక్క ఆ ఆవేశం, ఎంతటి ఆవేశం ఉంటుందంటే అమ్మ అందులో, నేను ఇన్ని సంవత్సరాలలో చేయలేని పొరపాటు చేయడం చేత అని చెప్పేసి అమ్మవారు వెళ్ళి హఠాత్తుగా అంటే హడావిడిగా వెళ్ళి ఒక బావిలో దుంకేసేస్తుంది, నా మొహం మీకు చూపించని. ఇంకా బాగా గమనించాల్సిన విషయం, అమ్మవారి మొహం మారింది కదా, దేహం మారలేదు. ఈ ఎల్లమ్మ తల్లి దేహం మీద ఎవరు మొహం ఉన్నది, రేణుకామాత మొహం ఉంది కదా. ఈ రేణుకామాత శరీరం మీద ఎల్లమ్మ తల్లి దేహం ఉంది కదా. అమ్మ వెళ్ళేసేసి బావిలో పడిపోవడం చేత ఆ బావి ఉన్న మహా ప్రాంతం ఈ బల్కంపేట. ఆ బావి ఈ బాయే కొన్ని వందల సంవత్సరాల క్రితం చరిత్ర, అది 700 సంవత్సరాల చరిత్ర. ఆ బావి మన యుగంలో మన ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉండడం ఎంత అదృష్టం చూడండి. ఒకటి గోల్కొండ, రెండోది ఎల్లమ్మ తల్లి. ఈ హైదరాబాదులో అంగరంగ వైభవం జరగడం గల ప్రత్యేకత చెప్తున్నాం. అలా ఉండడం చేత అమ్మ తండ్రి ఏం చేస్తాడంటే రేణుకామాతకి ఒక శాపం ఇస్తాడు. ఏం శాపం ఇస్తాడంటే ఆ నీళ్లు తేకపోవడం జరిగిన సందర్భంలో శాపం ఎలా పెడతాడంటే ఒళ్ళంతా నీకు దద్దుర్లు వచ్చి ఒళ్ళంతా నీకు దురద పెట్టి దిక్కు తోచని స్థితిలో నీవు తిరుగుతావు అని చెప్పి అమ్మకి తీవ్రమైన శాపం పెడతాడు. అమ్మ ఏం చేస్తుంది, అడవిలో పాలవుతుంది. అడవిలో పాలు ఆడపిల్లల తిరగడం తప్పు కదా అని చెప్పేసి అమ్మ ఏం చేస్తుంది అంటే ఒక పాము రూపాన తిరుగుతుంటుంది. ఆ పాము రూపాన్ని క్షమించి ఒక ఋషులు ఒక సాధువులు ఆ రూటులో అంటే ఆ దారిలో వస్తూ తపస్సు చేస్తుంటే ఈ సర్పం పోవుడు చూస్తారు వాళ్ళు. సర్పం ఏమిటి ప్రత్యేకంగా ఉన్నది, ఏదో శాపం ఉన్నట్టుందని ఆ సర్పాన్ని శాప విముక్తులు చేస్తారు వీళ్ళు. చేసినప్పుడు నేను ఫలానా 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 అని చెప్తే తదాస్తు అని అన్నప్పుడు మహాముక్కంటి మాట వినబడుతుందంట. అప్పుడు తండ్రి అంటాడంట, ఇక పైన మీరు ఎల్లమ్మ తల్లిలాగా రానున్న కలియుగములో ఇలవెలుపువై తెలంగాణ గడ్డకి నీవు సౌభాగ్యవతివై తెలంగాణ ఆడపడుచువై నీవు అంగరంగ వైభవముగా పండుగలని అందుకుంటావు గాక. నీకు వారంలో 4 రోజులు పండుగలు అందుకుంటావు, ఎందుకంటే నీవు కోల్పోయావు కదా నీ జీవితంలో కొన్ని సందర్భాలంటే. యావత్ భారతదేశం కాదమ్మా, యావత్ ప్రపంచం మొత్తంలో అత్యధికంగా బోనాలని ఎత్తుకునే ఒకే ఒక దేవత ఎల్లమ్మ తల్లి. 4 ఎత్తుతాయి బోనాలు, వారంలో 4 ఎత్తుతారు బోనాలు. మీరు గమనించండి. అక్కడ ఇంకా వేరే వేరే ఊర్లలో వేరే వేరేగా కానీ మనకు ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతుంది. అలా రేణుకామాత రేణుక ఎల్లమ్మ అయింది తల్లి. ఎల్లమ్మ తల్లికి ఉన్న మహా ప్రత్యేకత ఈ బోనాల పండుగ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ రూపం మారింది కదా ఇద్దరిది, కాబట్టి జమదాగ్నికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అక్కడ లోక కళ్యాణానికి ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది అక్కడ, కానీ రేణుక కళ్యాణం అవుతుంది అన్నారు అక్కడ. కాబట్టి దేహం అదే కదా, శరీరంలో ఆ మార్పు రావడం చేత మళ్ళీ ఆ శరీరంలో కొన్ని దివ్యమైన శక్తులను ఇచ్చేసి జమదాగ్ని తండ్రి అమ్మని మళ్ళీ స్వీకరించే మహాతరుణమే ఆ కళ్యాణం చూడడానికి ఎంతమంది వస్తారు తెలుసా అమ్మ? నాకు తెలిసి నార్త్ నుంచి కూడా వస్తారు తల్లి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఆ అక్షంతలు తీసుకోవడానికి వస్తారు. అంత గొప్ప పెళ్లి అక్కడ జరిగేది. కళ్యాణం జరిగిన తర్వాత అన్ని జరుగుతుంది. ఆ కళ్యాణం ప్రత్యేకత కూడా మీరు గమనించాలి.
ఆ ప్రత్యేకత కూడా పెళ్ళిది ఎలా చేస్తారు తెలుసా అమ్మ? ఒక భక్తుడు సుమారు ఒక 400 సంవత్సరాల క్రితం మాట ఇది. ఏం చేశాడంట, ఆ ప్రాంతంలో అంతా తెల్ల వంకాయలు, వ్యవసాయము, వరి ఉండేదంట. ఆ ప్రాంతంలో ఒకరోజు ఆయన గారు ఏం చేశారంటే నీళ్ళు అవసరం ఉన్నదని ఏదో ఊటలాగా ఉందని తవ్వుతూ ఉంటాడట. తవ్వుడు పెడతా ఉన్న కొద్దే లోపటి నుంచి నీళ్ళు, లోపటి నుంచి నీళ్ళు, లోపటి నుంచి నీళ్ళు, లోపటి నుంచి నీళ్ళు వస్తా ఒక 10 ఫీట్లు పోయిన తర్వాత ఒక విగ్రహం వెళ్ళింది. ఏ విగ్రహము? అప్పుడు ఒక అమ్మ వచ్చేసి నీళ్ళలో పడిపోయింది బావిలో అని చెప్పినా కదమ్మా, అదే విగ్రహం. అదే అమ్మవారు ఇలా తీసి చూస్తే అమ్మవారు ఉన్నదంట. విగ్రహం ఇలా ఉన్నది. ఇట్లా మలిపి చూసేసరికి యాజ్ ఇట్ ఈజ్గా స్త్రీలాగా ఉందంట ఆ విగ్రహం. ఇప్పుడున్న రూపం ఉంది కదమ్మా, ఆ రూపమే అది. ఆ రూపమే ఒరిజినల్ రూపం, స్వయంభు విగ్రహం అమ్మది అక్కడ. ఒకప్పుడు బావిలోకి దిగే పండుగలు చేసేవాళ్ళు. 400 సంవత్సరాలు 700 సంవత్సరాలు చేశారంట బావిలో పండుగలు. ఇప్పుడు గత 40-50 సంవత్సరాల క్రితం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి భక్తులందరికీ అని చెప్పేసి కొన్ని ప్రత్యేకతలు ఏర్పరచడం జరిగింది అక్కడ. యాక్చువల్లీ తెలంగాణకి ఇలవేల్పు ఎవరు? కొంచెం డీప్గా వెళ్దాం ఇప్పుడు టాపిక్కి. మొట్టమొదట ఏం చెప్పాను మీకు టాపిక్? ఈ బోనాల పండుగ ఎవరిదని చెప్పాను మీకు గుర్తుండవచ్చు. నల్లపోచమ్మ తల్లికి సంబంధించిన పండగ ఇది. శివుడి అంశాన పుట్టిన శక్తి అమ్మ అక్కడి నుంచి వచ్చిందని అన్నాను కదా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన విషయం వచ్చేసరికి ఎల్లమ్మ తల్లి బోనాన్ని స్వీకరించదు అక్కడ. మీరు గమనించండి. కావాలంటే ఎవరైనా ప్రేక్షకులు కానీ మన యాంకర్స్ ఎవరైనా మీకు ఎవరైనా ఫోన్లు చేస్తే కూడా వాళ్ళని అడిగితే వివరణ ఇస్తారు. అక్కడ బోనం ఎక్కేది నల్లపోచమ్మ తల్లికి. అమ్మ అంటదంట, ఎల్లమ్మ తల్లి అంటదంట, అక్క ఈ బోనాన్ని నేను ఎత్తుకొని అంత అంగరంగ వైభవంగా నాకు వస్తారు, నేను దర్శనం మాత్రమే ఇస్తా, కానీ స్వీకరణ నీవు చెయ్యాలి, నీవు క్షేత్రపాలకురాలు అని చెప్తే ఆ అక్క చెల్లెలు ఇద్దరు ఉంటారు అక్కడ. అమ్మ దగ్గర నుంచి ఫస్ట్ బోనం తీసుకెళ్తారుగా, ఇలా తీసుకెళ్ళి పోచమ్మ దగ్గరే వేస్తారు. మీరు గమనించవచ్చు, నాది పోచమ్మ తల్లి దగ్గరే బోనం వేస్తారు. నల్ల పోచమ్మ తల్లి అని రాసి ఉంటుంది. మళ్ళీ తర్వాత ప్రతిరోజు సాయంత్రము ఊరేగింపు ఎల్లమ్మ తల్లి అమ్మ దగ్గరకు వస్తుంది. మంగళ వాయిద్యాలు కొడుతూ అమ్మ ఎల్లమ్మ తల్లికి తీసుకొచ్చి 3 సార్లు ఇట్లా ఊపుతారు. ఊపితే నల్లపోచమ్మ తల్లి దగ్గర ఇట్లా ఊపుతారు. నల్లపోచమ్మ తల్లి చూస్తుంది, అమ్మను అప్పుడు తీసుకెళ్తారు. మీరు అది గమనించాలి. మనం గుడికి వెళ్తే కుదరదు, మన చరిత్ర మనకు తెలవాలి కదా. ఇప్పుడు అక్కడ నుంచి ఇలా బోనం తీసుకొచ్చి మనం ఇక్కడ సమర్పిస్తాము. ఇప్పుడు గమనిస్తారు మనుషులు. తర్వాత అక్కడ నుంచి పల్లకీలో అమ్మని తీసుకొస్తారు, విగ్రహాన్ని, ఊరేగింపు విగ్రహాన్ని తీసుకొచ్చి అమ్మ దగ్గర ఆపుతారు. వచ్చి అమ్మ ఎల్లమ్మ తల్లి రోజు సాయంత్రం వచ్చి కలిసిపోతుంది అమ్మని. అది రోజు జరుగుతుంది అక్కడ. ఎంత అదృష్టం తెలుసా? అది చూస్తే ఇద్దరు దేవతలు ఒక దగ్గర ఉంటారు. అలా జరిగిన చరిత్రలో అమ్మ నా యొక్క మంచి రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము, ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, బందీ చేసి పెళ్లి చేయకండి. అమ్మని బందీ చేసి పెళ్లి చేస్తున్నారా? జోగిని వాళ్ళకి అందరికీ చెప్తున్నాం, వాళ్ళందరికీ మిగతా బోనాలు ఎత్తే భక్తులందరికీ ఏం చెప్తున్నామంటే, మనందరం రిక్వెస్ట్ ఏం పెట్టాలంటే, అమ్మ ఎల్లమ్మ తల్లి గుడి ప్రత్యేకమైనది మనకి. ఎంత అంగరంగ చరిత్ర చూసారు, ఎంత బలంగా ఉందో. జమదాగ్ని రేణుకామాతని స్వయంగా పెళ్లి చేసుకున్న ప్రాంతం అది. ఆ బల్కంపేట ఇప్పటిది కాదు, స్వయంభు చరిత్ర కలిగిన మహా కళ్యాణ మండపం, అసలైన కళ్యాణ మండపం. బల్కంపేటలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారమ్మా వాళ్ళ జీవితాలు చాలా 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 సుభిక్షంగా ఉంటాయి. చూడండి, అమ్మవారు వచ్చితే అమ్మది నీళ్లు తీసుకొచ్చి పోస్తారు తెలుసా. ఒకప్పుడు జమదాగ్ని ఏం శాపం పెట్టిండు, నీకు ఒళ్ళంతా దద్దుర్లు వచ్చి ఒళ్ళంతా నీకు ఇలా అవుతాయని పెట్టిండు కదా. పెట్టినప్పుడు అమ్మ ఏదైతే బావిలో పడుతుందో ఆ బావిలో నీళ్ళతోనే నువ్వు మునిగిన చోటనే నీకు ఆయుధం ఉంది అని చెప్తాడు. ఆ నీళ్లు తీసుకొని ఇంటికి తీసుకొచ్చి స్నానాలు చేసుకుంటే అన్నీ తగ్గుతాయి. ఇది ఉంది కదా ఇప్పటికీ నానుడి. ఇంత చరిత్ర కలిగిన మన జాతర అంగరంగ వైభవంగా ప్రభుత్వాలు చేస్తాయమ్మా. ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూడ్డానికి కూడా. ముఖ్యమైన పాత్ర అక్కడ వీళ్ళంతా అర్ధనారీశ్వరుల బోనం. ఎంత వైవిధ్యంగా చేస్తారు బోనం మీరు గమనించండి. అంత చూడచక్కనైన ఆ చరిత్రని చుట్టూరుగా బందీ చేసేసి ఆ మధ్యలో అమ్మని పెళ్లి చేస్తే అమ్మకి ఏం నచ్చుతుంది తల్లి? నాకైతే అది ముమ్మాటికి ఇష్టం లేదు. గత సంవత్సరం నేను విన్న వినికిడి ఏంటంటే, అమ్మ స్వయంభు అమ్మవారికి కూడా అక్కడ ఉన్న పండగ చేయడం ఆ విధంగా ఇష్టం లేదు. ఇట్లా భారీ గేట్స్ పెట్టేస్తారు. సామాన్యమైన ప్రజలు రారు, విఐపీలకు మాత్రమే ఎంట్రీ ఇస్తారు కదా. అలా దేవత పెళ్ళి స్వీకరిస్తుందా? సామాన్యమైన వాళ్ళు వచ్చేటట్టుగా కొంచెం ఫ్లెక్సిబిలిటీస్ చేద్దాం. అందరు అందుబాటులో ఉండేటట్టుగా, అందరు చూసేటట్టుగా ఉండాలమ్మా. చేతులు అక్షంతలు ఇలా పట్టుకొని విఐపీ చూడ్డానికే ఉంటుంది. మిగతా వాళ్ళంతా బిక్కు 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 అని ఉన్న ఆ జాతర ఎందుకు? నేను ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకమైన నా ఆలోచన ఏంటంటే, అమ్మవారు కూడా ఆ విధంగా స్వీకరించదు.
అది మన ఇంట పెళ్ళి అయితే అలా చేయగలుగుతామా? లక్షల మంది చూడాలి నా పెళ్ళి అని కోరుకుంటామా? నా బిడ్డ పెళ్ళి లక్షల మంది చూడాలి నా అక్క పెళ్ళి అని కోరుకుంటాంగా. మరి ఇది ఎక్కడ పెళ్ళి? కేవలం ఇలా మూసి చేయడం. మేము కోరుకునేది ప్రభుత్వానికి కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే అలా కాకుండా కొంచెం విచ్చలవిడితనాన్ని వదిలేసేసి విశాలవంతంగా పెడితే అమ్మ ప్రతి ఒక్కరికి పోనాం. మన అదృష్టం చూడండి, పొద్దున్న 12-12:30లో పెళ్ళి అవుతుంది తల్లి, కరెక్ట్గా 1 గంటలకు మొదలవుతుంది. ఆడ వర్షం మీరు గమనించి చూడండి. ఎవ్రీ ఇయర్ ఏమి వర్షం పడుతుందమ్మా. లాస్ట్ ఇయర్ వర్షంలో తడిసిన నేను త్రిశూలం బారెడు త్రిశూలం పట్టుకున్నాను, బయట నిలబడ్డా. ఏమనుకున్నా అంటే నీ దాకా చేర్చడానికి అవకాశం ఇస్తలేరు చాలామంది భక్తులు, ఏడుపులు నీ దాకా రాణిస్తలేరు అని చెప్పేసి వర్షం రూపాన మీద పడుతున్నావు అమ్మ నా తల్లి అని చెప్పి నేను మాట్లాడుకుంటుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వింటారు. నిజమే, అమ్మ దాకా మనం పోలించలేం, కానీ అమ్మ అయితే మన దగ్గరకు వచ్చేసింది చూసారా. ఒక అర్ధగంటకో గంటకో ఏమనుకుంటారు, దర్శనం దగ్గర నుంచి చూసుకోవాలి. మనకు తొడబుట్టిన బిడ్డ, మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డ అని స్వీకరిస్తారు కదా అందరూ. ఎంతమంది ముడుపులు ఇంత పెట్టుకొస్తారు తల్లి నెత్తి మీద ఆడపిల్లలు. అందులో ఏముంటాయో తెలుసా అమ్మ? అందులో పువ్వుల దండ, నిమ్మకాయలు, అక్షంతలు, తలంబ్రాలు, పసుపు, కుంకుమ, వాళ్ళ కొన్ని ముడుపులు, వీటన్నిటితో ఇంకెన్ని కొన్ని విషయాలు తీసుకొచ్చి 5 రకాల పిండి వంటలు తెస్తారుగా. ఇన్ని వంటలన్నీ నెత్తిలో పెట్టుకొని వర్షంలో నిలబడితే ఆ తల్లి స్వీకరిస్తుందా అమ్మ ఆ పెళ్ళి? అది కోరుకునే కోరిక ఏంటంటే, మా బాధ కూడా లాస్ట్ ఇయర్ నేను చాలా పెద్దగా అడుగుదామని అనుకున్నాను, కానీ కుదరలేకపోయింది. ఈ ఇయర్ మేము అనేది ఏంటంటమ్మా, ఆ పెళ్ళి కొంచెం విశాలంగా చేసి అందరికీ అందుబాటులో ఉండాలి. వెనక డోరు ముంగట ఎలా చూస్తారు? అది పెళ్ళి కాదు కదా. ఇంత ఘన చరిత్ర, సాధు సత్పురుషుల చరిత్రలు, దేవాది దేవతల చరిత్రలు, ఒక గోల్కొండ అంత గొప్ప చరిత్ర, ఇక్కడ బల్కంపేట గొప్ప చరిత్ర, ఎంత వివరంగా ఉందమ్మా. అలాంటి చరిత్ర మరి విశాలంగా కావాలి కదా, మనందరూ తెలవాలి కదా. ఈ విధముగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు జరుగుతాయి తల్లి.